మ్యామ్ కొంతమంది వైఫ్స్ పోరు పెట్టేవాళ్ళు ఉంటారు బాగా. బాగా వాళ్ళ ఇంట్లో ఉండి, ఖాళీగా ఉండి అస్తమానం ఫోనులు చేసి హస్బెండ్‌కి అది వాళ్ళ ప్రేమ అనుకుంటారు. వీళ్ళు విసుగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కామెంట్‌లో వచ్చింది అడుగుతున్నా. ఇది నా సొంత క్వెషన్ కాదు. అయితే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు వాళ్ళని ఏదన్నా వర్క్‌లో బిజీ చేయటమో, లేకపోతే వాళ్ళకేదో ఒక జాబ్ చేయమని ఇది చేయటం, లేదా ఏదన్నా వర్కౌట్స్‌కి డీవియేట్ చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇదేనా డీల్ చేసే విధానం? ఇంకేదన్నా సొల్యూషన్ ఉందా? ఎక్కడో ఒక చోట తప్పరూప అలాంటి వాళ్ళు, అలాంటి సిట్యుయేషన్స్ ఈ మధ్య అయితే ఐ డోంట్ థింక్ సో ఎవరికీ ఫేస్ చేస్తున్నట్టయితే నేను అనుకోను. ఎందుకంటే ఎవరి స్పేస్ ఆళ్ళు కావాలనుకుంటున్నారు ఇప్పుడు. హ్మ్. అలా హస్బెండ్‌ని రిపీటెడ్‌గా టెక్స్ట్ చేసి, అలా రిపీటెడ్‌గా ఇసికిస్తున్నారు అంటే, ఇసికిచ్చే విధానం ఏంటి? ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, హ్మ్. వాట్ యూ వాంట్ మీ టు మేక్ ఫర్ ద డిన్నర్ ఇట్లాంటియన్నీ ఇసుగ్గా ఫీల్ అయితే గనక అవతలాళ్ళకి మనం హెల్ప్ చేయలేం. హీ నీడ్ టు రిలీజ్ ఇట్. ఎంత 9 గంటలు పని చేసినా మధ్యలో 2, 3 మినిట్స్ టెక్స్టింగ్‌కి ఆటికి ఈటికి టైం లేకుండా ఉండదు కదా రూపాయి. ఇన్ హ్మ్. బిట్వీన్ యూ ఆల్వేస్ నీడ్ టు థింక్ అబౌట్ ఈచ్ అదర్. డే ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలీదు అట్లాంటప్పుడు. వెన్ యూర్ చెరిషింగ్ దోస్ మొమెంట్స్ అండ్ యూ హావ్ టు గో బ్యాక్ అండ్ సీ యువర్ వైఫ్. సో దాన్ని డీల్ చేసే విధానం ఉంటుంది. కొన్ని హ్మ్. చోట్ల ఏంటంటే నాగింగ్‌గా ఉందనుకో, టేక్ మీ హియర్, టేక్ మీ దేర్, గెట్ మీ దిస్. అట్లా అలాంటి ఒక నాగింగ్ ఉన్నప్పుడు తను వచ్చి శుభ్రంగా ఇంటికొచ్చి కూర్చొని ఆ అమ్మాయితో చెప్పుకోవాలి. ఈ టైంలో ఐ కాంట్ యూజ్ మై ఫోన్. ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ. ఐఎమ్ డైవర్టింగ్. ఈ లంచ్ టైంలో మాట్లాడుకుందాం. లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఐ విల్ గివ్ యూ దట్ ఇనఫ్ టైం. మన ఇద్దరం కలిసే ఉంటాం కదా, మనం మాట్లాడుకుందాము. ఎనీథింగ్ అదర్ దెన్ దీస్ థింగ్స్ బికాస్ నేను కాన్సన్ట్రేట్ చేసి నీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను, రిప్లై చేయలేకపోతున్నాను. సో ఆఫీస్ టైంలో లెట్స్ అవాయిడ్ దిస్ అని తను కొంచెం జెంటల్గా చెప్తే ఐఎమ్ షూర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ విల్ అండర్స్టాండ్ నో మ్యాటర్ హూ ఇట్ అస్. హ్మ్. వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళని ఇసికిచ్చరు రూపా. దే కీప్ మిస్సింగ్ సంథింగ్, దే వాంట్ కన్వే సంథింగ్. వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఈ టైంలో చేయొచ్చు చేయకూడదని తెలియక చేసే పనులే తప్పించి ఖాళీగా ఉండటం వల్ల నేను అనుకోను. కొంతమంది. మీరు చెప్పింది కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు, ఆ ప్రేమ ఉన్నవాళ్ళు. కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏంటది? ఆఫీస్ నుంచి ఇంటికి ఒక గంట లేటొస్తే ఎందుకొచ్చావని, ఎక్కడన్నా ఉంటే బిజీలో మీటింగ్‌లో ఉన్నా కూడా వీడియో కాల్ చేయి నేను చూడాలని, ఇలా హరాస్ చేసే వైఫ్‌లుంటారు. అది ఉంటుంది రూపా. అవతల వాళ్ళ బిహేవియర్‌ని బట్టి కూడా వీళ్ళు ఎప్పుడూ సీక్రెట్‌గా వెళ్ళిపోయి ఫోన్‌లు మాట్లాడుకొని, ఫోన్‌లకి సీక్రెట్ పాస్‌కోడ్స్ పెట్టుకొని, అందరూ వచ్చే టైంకి రాకపోవటం. ఏదో ఒకరోజు లేట్ అవుతుంది, 2 రోజులు లేట్ అవుతుంది. రోజు అలా డిలే అవుతున్నప్పుడు ఆల్రెడీ షీ మైట్ బి మిస్సింగ్ హిమ్ ఫర్ ద హోల్ డే. సో, ఆఫీస్ అయ్యాక టెక్నికల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందనుకోండి. ఇంకో 40 మినిట్స్‌లో వస్తే వాళ్ళకి ఏ ఇష్యూ ఉండదు. 2, 3 గంటలు లేట్‌గా వచ్చేటప్పుడు క్వైట్ న్యాచురల్‌గా వాళ్ళకి ఆ డౌట్స్ ఫార్మ్ అవుతాయి. ఆ స్పేస్ ఎందుకివ్వాలి? 1, 2 రోజులు అట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఎప్పుడు మనము ఈ నసపెట్టే వాళ్ళని మనం ఆలోచిస్తామే గానీ, ఆపోజిట్ సైడ్ ఆళ్ళు కూడా వాట్ ఎఫర్ట్స్ దే ఆర్ కీపింగ్ టు మేక్ హర్ ఫీల్ నైస్ అన్నది కూడా ఫీల్ అవ్వాలి కదా! ఇప్పుడు తనకి ఆ డౌట్ ఉన్నప్పుడు వై యూ క్రియేట్ దట్ ఛాన్స్ అగైన్ అండ్ అగైన్. అవునా కాదా? సో, ఒకటి నాకిట్లా టైం పడతాంది, ఇలా డిస్టెన్స్ ఉంటాంది, అలా మాట్లాడాలి. కొన్నిసార్లు వీళ్ళ ఇంట్లో బిహేవ్ చేసే విధానం అవతలాళ్ళకి డౌట్ క్రియేట్ చేస్తుంది. మేబీ హి ఈస్ హ్యాంగింగ్ అరౌండ్ విత్ సమ్‌వన్, హి ఈస్ నాట్ గివింగ్ మీ ఎనఫ్ టైమ్ ఎట్ హోమ్. లేతే ఫోనుల్లో ఉంటారు, నన్ను చూసి ఫోన్ ఆఫ్ చేయటం. ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి డౌట్స్ ఒస్తాయి. హ్మ్. కానీ ధైర్యం చేసి అందరూ అడగలేరు కదా! తనెలా తీసుకుంటారో, దాన్ని నిజంగా అది తప్పైతే వేరే, తప్పు కాకపోతే వేరే. అవును. సో, కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసేటివి. ఈ అమ్మాయి వీడియో కాల్ చేయమనే లోపు ఈయన ఒక లంచ్ బ్రేక్‌లోకి వీడియో కాల్ చేసి ఐ లైక్ యువర్ లంచ్ అని చెప్తే అయిపోతది కదా! సో, రైట్. ఎప్పుడు డౌట్స్ చేసేవాళ్ళని, ఎప్పుడు ఓవర్ థింకింగ్ నాగింగ్ చేసేవాళ్ళని. చేసేవాళ్ళని, ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళని మనం మాట్లాడతాం గానీ, వాట్ మేడ్ దెమ్ టు గెట్ ఇంటు ద ఫేస్ అన్నది కూడా ఆలోచించాలి రూపా. హ్మ్. ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ పీపుల్ లైక్ వైఫ్స్ కానీ, హస్బెండ్స్ కానీ, ఎస్పెషల్లీ వైఫ్స్ ఇట్లా హౌస్ వైఫ్స్‌గా ఉన్నప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చూసున్నాను రూపా. హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళు ఓపెన్‌గా వాట్స్ మేకింగ్ దెమ్ డిప్రెస్డ్ అన్నది చెప్పలేరు. అది హ్మ్. కొన్ని యూ కాంట్ ఎక్స్‌ప్రెస్. సో, ఫైనల్‌గా అమ్మాయికి పిచ్చుంది, ఆ అమ్మాయి డిప్రెషన్‌లో ఉంది, మా వాడిని అనుమానిస్తుంది, మా వాడిని ఇది చేస్తుంది, అది చేస్తుంది అని అంటారు కానీ, వాట్ బ్రాట్ హర్ టు దిస్ స్టేజ్ అన్నది ఒకటుంటుంది. ఎవరు హ్మ్. కూడా తనుగా నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోవాలి, తనుగా నేను సిక్ అయిపోవాలి, నేను మందులు వాడాలని అనుకోరు. హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్ ఆర్ పుట్టింగ్ హర్ ఇంటు దట్ ఫేస్ అండ్ యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ మేకింగ్ హర్ టు డూ దట్. అది డాక్టర్ హీల్ చేయలేడు రూపా. ఓన్లీ హస్బెండ్ కెన్ డూ దట్. అమ్మా, నాన్న కూడా హీల్ చేయలేరు అది. హ్మ్. ఓన్లీ హస్బెండ్ కెన్ స్పీక్ టు హర్. అది ఏ సిట్యుయేషన్ అయినా అవని. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మెజారిటీ ఆఫ్ ద సిట్యుయేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్ వల్ల వస్తాయి. లేదా పిల్లల వల్ల వస్తాయి. అంటే డిజబిలిటీస్ వల్ల గానీ, వాళ్ళ హ్యాబిట్స్ వల్ల గానీ, వాటి వల్ల వస్తాయి. కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల వస్తాయి. హ్మ్. బట్ ఈ అన్నిటికీ కూడా ద రూట్ కాజ్ కనుక్కోగలిగేది ఇట్స్ ఓన్లీ వైఫ్ అబౌట్ హస్బెండ్, హస్బెండ్ అబౌట్ వైఫ్. సో, దానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ సోల్‌ఫుల్లీ. సోల్ కనెక్షన్ లేకపోతే యూ కెనాట్ అండర్‌స్టాండ్ ద అదర్ పర్సన్స్ థింగ్.
సో అవతల వాళ్ళని మనం కార్నర్ చేసేటప్పుడు యూ నీడ్ టు రియల్లీ థింక్ అబౌట్ దట్ పర్సన్. Right. అది వాంటెడ్గా ఎవరు ఎన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోరు. రైట్.